2021 మోడల్ ఇది. టాటా నెక్సాన్ ZX ప్లస్. ఇది ZX ప్లస్, సన్ రూఫ్ కూడా ఉంటుంది. సో ఇంటీరియర్ కూడా చూడొచ్చు మీరు వెహికల్ది. ఇది 2021 మోడల్. లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. దీనికి ఒరిజినల్ ఆర్సీ ఇస్తారు. సో ఒరిజినల్ ఆర్సీ అయితే మీకు ప్రాబ్లమే ఉండదు. ఒరిజినల్ ఆర్సీ ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి ఒక 5,000 అవుతుంది. సో పెద్ద రిస్కే ఉండదు. సీసీ ఇస్తారు, ఎన్ఓసి ఇస్తారు. సో డాక్యుమెంట్ వైజ్ అయితే మీకు ప్రాబ్లం ఉండదు ఒరిజినల్ ఆర్సీ ఉన్న వెహికల్స్. సో వెహికల్ అయితే చూడండి, ఏదైనా సరే ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ కండిషన్లో ఇస్తారు. వారంటీ గ్యారంటీ కూడా ఉండదు. అండ్ దీని మీద ఉన్న చలాన్లు కూడా మనమే కట్టుకోవాలి. సో తీసుకునే ముందు ఎవ్రీ వెహికల్ మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోండి. చలాన్లు ఎంత ఉన్నాయో చూసుకోండి. సో మీరు ఆప్షన్లో పాడేటప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. కొంచెం తక్కువ వాడుకోవచ్చు. తెలియకుండా ఇప్పుడు 10,000 చలాన్ ఉందనుకోండి, మీరు పాడినప్పుడు మళ్ళీ మీకు ఇదో మైనస్ అవుతుంది 10,000. సో చూసుకోండి, ఆన్లైన్లో చెక్ చేసుకోండి. సో దాన్ని బట్టి మీరు రేటు ఆప్షన్లో వాడవచ్చు. మీకు ఒక ఐడియా ఉంటుంది. ఇది 2021 మోడల్ టాటా నెక్సాన్ ప్లస్. లైఫ్ ట్యాక్స్ ఉంది. పెట్రోల్ వెహికల్. ఒరిజినల్ ఆర్స్ ఉంది. ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ వెస్ట్. ప్రైస్ 8 lakhs to 8,50,000. 8 లక్షల నుంచి 8,50,000. ఇది కూడా సేమ్ ప్రైస్ చెప్పారు. ఇది కూడా 2021 టాటా నెక్సాన్ ZX ప్లస్. ఇది కూడా సేమ్. ఇది సేమ్ వెహికల్, సేమ్ ప్రైస్. 8 లక్షల నుంచి 8,50,000 చెప్పారు. దీనికి ఎలాయ్ వీల్స్ ఉన్నాయి, దానికి ఎలాయ్ వీల్స్ లేవు. ఇది ఆప్షనల్. ఇది ఆప్షనల్ వెహికల్. సో అందుకే ఎలాయ్ వీల్స్ ఉన్నాయి. అండ్ బ్యాగ్ కూడా వైజర్ ఉంది. సో మిగతా అంతా మ్యాక్సిమం సేమ్ ఉంటుంది. దీనిలో టచ్ స్క్రీన్ ఉంది, దానిలో టచ్ లేదు, అంతే. ఓకే, కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, బట్ ప్రైసెస్ మాత్రమే సేమ్ చెప్పారు. అది కూడా 8,50,000 చెప్పారు. ఇది కూడా 8,50,000 చెప్పారు. 2021 మోడల్. రెండింటికి సన్ రూఫ్ కూడా ఉంది. ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ సౌత్. ఒరిజినల్ ఆర్సీ ఇస్తారు. కండిషన్ వచ్చేసి ఫెయిర్ ఉంది. దీనికి మీటర్ రీడింగ్ మెన్షన్ చేయలేదు. రెండింటికి మీటర్ రీడింగ్ మెన్షన్ చేయలేదు. సో 90% మాక్సిమం మీటర్ రీడింగ్ మెన్షన్ చేయరు. ఎందుకంటే ఇవి సీజ్ చేసిన వెహికల్స్, సెకండ్స్ వెహికల్స్ కాబట్టి. సో వారంటీ గ్యారెంటీ ఉండదు. ఏమున్నా సరే మీరు ఆప్షన్కి ముందు